రాజ్యసభకు కమల్ హాసన్ టీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్ 2024 లోక్సభ ఎన్నికల వేళ టీఎంకే ఎంఎన్ఎం మధ్య ఒప్పందం. సిరాజ్ సమీలను 6వ రోజు విచారిస్తున్న ఎన్ఐఏ, కేవలం అహీం గ్రూప్ సభ్యులతో వివరాలు సేకరించిన ఎన్ఐఏ. కడపలో 2వ రోజు మహానాడు, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు. కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ మీటింగ్, ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ఈడీ ఫోకస్. నేడు A1 రాజ్ కేసిరెడ్డిని ఈడీ ప్రశ్నించే అవకాశం. విచారణకు అనుమతి కోసం కోర్టులో ఈడీ పిటిషన్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. కాళేశ్వరం విచారణలో కీలక పరిణామం. కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని కేసీఆర్ కీలక నిర్ణయం. హైకోర్టు జడ్జీల బదిలీలు. 21 మంది జడ్జీలను బదిలీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. అమెరికాలో మరోసారి కాల్పులు. కనెక్టికట్లోని ఓ మాల్లో కాల్పులు. దుండగుడి కాల్పుల్లో 5గురికి గాయాలు. హైదరాబాద్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ ఘాట్కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. మిస్ వరల్డ్ పోటీల ఫైనల్ కు కౌంట్ డౌన్. టాప్ 40లో ఇప్పటికే 12 బెర్తులు ఖరారు. మిగిలిన వారిని ఎంపిక చేయనున్న న్యాయ నిర్ణేతలు.